నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. చేపల పులుసు చేద్దాము. దానికి కావలసినవి గసగసాలు, ధనియాలు, అల్లము, వెల్లుల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. పచ్చిమిర్చి కట్ చేశానండి. ఉల్లిపాయ ముద్ద చేశాను. మసాలా పట్టి పక్కన పెట్టాను. చింతపండు నానబెట్టాను. పాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు వేస్తున్నానండి. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా కొత్తగా ట్రై చేయండి. చేపల స్మెల్ రాకుండా బిర్యానీ ఆకేసానండి. ఒక్కోసారి ఒక్కో విధంగా ట్రై చేయాలండి. పచ్చిమిర్చి వేసాను అందులోని. ఇప్పుడు అందులోనే మసాలా ముద్దేస్తానండి. అది ఫ్రై అయ్యాక ఉల్లిపాయ వేద్దాము. ఉల్లిపాయ పేస్టు, ఇప్పుడు చేప ముక్కలు వేసానండి. వేసి అందులో పసుపు, సాల్ట్, కారం, సరిపడా సాల్ట్ కారం వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి. అందులో చింతపండు రసం పోసానండి. చూడండి, గుమగుమలాడుతున్న పులుసు రెడీ అయింది. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెరీ సూపర్ అండి. చేపల పులుసు అయితే టేస్ట్ అదిరిందండి.